సార్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇప్పుడు పోర్ట్ఫోలియోని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అసలు? అండ్ మనం డైవర్సిఫికేషన్ ఉంటుంది కదా, అసలు మన స్టాక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మన దగ్గర ఒక లక్ష్యం ఉంది, దాన్ని ఎలా డైవర్సిఫికేషన్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అంటారు? రైట్. సో బేసికల్గా మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉందనుకోండి, మార్కెట్ ఒకసారి డౌన్ ట్రెండ్ బీన్ అయితే దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అండి. ఓకే. సో అందుకని మీకు నాలెడ్జ్ స్టాక్ మార్కెట్లో ఉంది అంటే బై డిఫాల్ట్ మీరు డైవర్సిఫికేషన్ వెళ్తారు. ఓకే. మీరు కంప్లీట్ కొత్త మార్కెట్ గురించి ఏమీ తెలియదు అనుకోండి, బెటర్ టు గో ఫర్ ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏరియాలో మీకు ఎలాంటి పెద్ద ఎఫెక్ట్ అవ్వరు. మార్కెట్ పడినా సరే త్వరగా రికవర్ అవుతాయి. అలా కాకుండా స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఫస్ట్ మీరు క్లాసిఫై చేసుకోండి, మీది హై బీటా స్టాక్సా లో బీటా స్టాక్సా. ఓకే. ఒకవేళ హై బీటా స్టాక్స్ కనుక్కుంటే వాటిని తగ్గించుకోవడం బెటర్ ఈ టైంలో. ఓకే. ఓకే. లో బీటా స్టాక్స్ అనుకుంటే మార్కెట్ ఎక్కువ డ్రాప్ అయినా అవి పెద్ద పడవు కాబట్టి సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో ఎందుకు రిస్క్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయాలనుకుంటే మార్కెట్ ఎప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడే సడన్గా వాలటిలిటీ బీన్ అవుద్ది. అది ఎంత స్మూత్గా ఖచ్చితంగా పైకి పోద్ది అనుకుంటున్న మూడ్లోనే కరెక్షన్ స్టార్ట్ చేస్తారు ఇంకా. అందుకని ఎవ్రీ 1000 పాయింట్స్కి టైం కరెక్షన్ కానీ లేదా ప్రైస్ కరెక్షన్ కానీ కంపల్సరీ. అందుకని వీఆర్ ఎక్స్పెక్టింగ్ 18,000 దగ్గర చాలా వాలటిలిటీ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ పోర్ట్ఫోలియోలో ఏంటంటే హై బీటా స్టాక్స్ ఏదైనా ఉంటే ఆల్రెడీ ప్రాఫిట్లో కనుకుంటే దాన్ని తగ్గించుకోండి పొజిషన్స్ని. ఓకే. అదే టైంలో స్మాల్ క్యాప్స్ కనుక ఏదైనా మల్టీ బ్యాగర్స్ అని పెన్నీ స్టాక్స్ అని మీ దగ్గర కనుక ఏదైనా ఉంటే కనుక అవి కూడా తగ్గించుకోవడం బెటర్. దాని బదులు లో బీటా స్టాక్స్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, మార్కెట్ వాలటిలిటీ ఉన్నా మీకు పెద్ద ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. రెండోది టూ మచ్గా హై బీటా స్టాక్స్ తోటి లేదా స్మాల్ క్యాప్స్ తోటి ఎంటైర్ పోర్ట్ఫోలియో ఫిల్ చేసే బదులు కొన్ని మ్యూచువల్ ఫండ్స్కి మేబీ ఒక 10% అనుకోండి, ఒక 20% ఈటీఎఫ్స్కి ఇచ్చి ఒక 20% క్యాష్ రూపంలో మెయింటైన్ చేసామనుకోండి, మార్కెట్ ఈవెన్ 10% డౌన్ అయినా క్యాష్ 20% ఉంది కాబట్టి ఏదైనా ఆపర్చునిటీ క్రియేట్ అవుతే మనం కొనుక్కోవచ్చు స్టాక్స్ కొత్తగా. ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ పెద్ద షేక్ అవ్వవు, అవి పెద్ద మార్కెట్తో పాటు ఉంటాయి కాబట్టి షేక్ అవ్వదు. ఇట్లా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అందుకని మీ టోటల్ మనీని కొంత మనీని ఏమో ఇన్వెస్ట్మెంట్కి, కొంత మనీని ఏమో పొజిషన్ ట్రేడింగ్కి, కొంత మనీని ఏమో ఈటీఎఫ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి, కొంత క్యాష్ రూపంలో ఉంచుకుంటే కనుక దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఒక మీల్స్ కనుక అన్ని రకాల డైట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఎలాగ ఉండాలో మీ పోర్ట్ఫోలియో కూడా ఈ డైవర్సిఫికేషన్ ఉండాలి. కానీ మీరు తక్కువ అమౌంట్ ఉందనుకోండి మార్కెట్లో, సపోజ్ నేను స్మాల్ ఇన్వెస్టర్ని, నా దగ్గర 1 lakh 2 lakh ఉంది, ఈ డైవర్సిఫికేషన్ ఏం అవసరం లేదు మీకు. ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ పెట్టుకుంటూ పోవచ్చు. మార్కెట్ డౌన్ అవుతుందా, యూ డోంట్ వరీ అబౌట్ ద మార్కెట్స్. మార్కెట్స్ మళ్ళీ బాగా డ్రాప్ అవ్వాలంటే ఇంకో 10 years పడుతుంది, 2030లో కానీ మళ్ళీ రాదు. హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే ఎవ్రీ 10 yearsకే మార్కెట్ ఒక 50% డ్రాప్ అవుద్ది. మధ్యలో ఏంటంటే మాక్సిమం 10 to 20% ఎక్కువ రాదు, పడదు ఇంకా. అందుకని మీరు ఇండెక్స్ ఫండ్స్లో ఉన్నారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారనుకోండి, వరస్ట్ అంటే జరిగితే 10 to 20% ఎక్కువ డ్రాప్ డౌన్ అవ్వదు. బట్ మనం ఎవ్రీ మంత్ యావరేజ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా తగ్గింది మీకు. అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది అన్న ఫియర్ మీరు వదిలేసేయండి. మార్కెట్లో వాలటిలిటీ స్టార్ట్ అవుతుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించుకోండి. అంటే ప్లాన్ ఏ ఎప్పుడు కొంటాను, ప్లాన్ బి సంథింగ్ వెంట్ రాంగ్, బయటికి పోవాలా మళ్ళీ యావరేజ్ చేయాలా, ఆ క్లారిటీ నీ దగ్గర ఉండాలి. అప్పుడప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఈ స్టేజ్లో. ఎందుకంటే క్యాష్ రూపంలో ఉంటేనే కొత్త ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ మీరు డిప్లాయ్ చేయగలుగుతారు. అందుకని మీరు తక్కువ అమౌంట్ ఉన్న ఎవరైనా సరే ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ డీల్ చేస్తుంటే యూ డోంట్ వరీ అబౌట్ ద మార్కెట్ హైయర్లో, ఎందుకంటే మార్కెట్తో పాటు మీరు మూవ్ అవుతారు. అదే స్టాక్స్లో పెట్టే వాళ్ళు అయితే మాత్రం బీ కేర్ఫుల్. ఓకే. లో బీటా స్టాక్స్ని ఫిల్ చేయండి మీ పోర్ట్ఫోలియోలో, హై బీటా స్టాక్స్ తగ్గించుకోండి. ఓకే. క్యాష్ని మాత్రం 20% మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, ఏదన్నా ఆపర్చునిటీ క్రియేట్ అవుతూనే ఉంటాయి. నాకు తెలిసి ఎవ్రీ మంత్ ఒక ఆపర్చునిటీ వస్తూనే ఉంటుంది దగ్గర నుంచి మార్కెట్లో. దాని అర్థం మనం ఏదో డౌన్ సైడ్ అవుతాం కాదు. యాక్చువల్ చెప్పాలంటే 2030 వరకు కూడా ఇండియా స్ట్రక్చరల్ గ్రోత్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. యూ విల్ డూ ద నెక్స్ట్ వీడియో ఆన్ ద వై యూ హ్యావ్ టు బెట్ అంటుంది ఇండియా 2030. ఓకే. సో అందుకని ఇండియన్ స్ట్రక్చరల్లీ గ్రోత్ బాగుంది కాబట్టి వరల్డ్ మొత్తానికి ఇప్పుడు ఈ టైంలో ఇండియా ఒకటే గ్రోత్లో కనబడుతుంది కాబట్టి లాట్ ఆఫ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతాయి. కాబట్టి మీరేంటంటే వాలటిలిటీని బీట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. ఓకే. డ్రాడౌన్స్ అనేది కామన్, దాన్ని మీరు అవాయిడ్ చేయలేరు. ఇప్పుడు ఈ రోజు నైట్ అమెరికన్ మార్కెట్ 2% పడింది అనుకోండి, రేపు ఇండియన్ మార్కెట్ -3లో ఓపెన్ అవుద్ది. స్మాల్ క్యాప్ కంపెనీస్ -5కి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. ఓకే. హై బీటా స్టాక్స్ అయితే డైరెక్ట్ 10లో అవుతాయి. ఆ వాలటిలిటీ ఉంటుంది. అందుకని నా స్టాక్ ఎందుకు పడింది అని ఆలోచించే బదులు మన దాంట్లో ఉన్నట్లు హై బీటా స్టాక్స్ ఏంటి, అవి ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే అట్లా ఎలా తగ్గించుకోవాలి ప్లాన్ చేసుకొని లో బీటా స్టాక్స్ మూవ్ చేశారనుకోండి, మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవుతుంటుంది. అప్పుడప్పుడు రివ్యూ చేయడం మీ పోర్ట్ఫోలియో చాలా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్లో. సో చూసారు కదా, మన పోర్ట్ఫోలియో అనేది అసలు ఎలా ఉండాలి, ఎలా రివ్యూ చేసుకోవాలి, కరెక్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్నామా లేదా ఏదైనా చేంజెస్ చేసుకోవాలా, చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.